పెంచారు. సూపర్ 6 పథకాలు ప్రకటించారు. ఆ పథకాలలో 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు. చీరాల కుందేరు డ్రైన్ ఆక్రమణలకు గురైంది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందేరు ఆక్రమణని తొలగించి ప్రభుత్వానికి అప్పచెప్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. చీరాలలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన చేనేతకు మెరుగైన పథకాలు అందిస్తామని తెలియజేశారు. పార్టీ రాష్ట్ర పరిశీలకులు నాతాజీ ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు మువ్వల వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అవన్నీ రద్దు చేసేసి వాళ్ళకి ఏమి గవర్నమెంట్ చేశారు. మళ్ళీ ప్రభుత్వం